ఒక దేశం ఎట్లుండాలనో ఆ దేశంలో ఉన్న బడుల అర్రలల్లా నిర్ణయించబడుతుంది అని పెద్దోళ్ళు అన్నారు. మరి అసొంటి బడి అర్రల చదువు చెప్పే సారు దేశ గతిని మార్చే రేపటి పౌరులను తయారు చేసే తానికి ఎంత మంచిగా ఉండాలి. కానీ గీ పంతులు అయ్యని చూడుర్రి ఎసోంటి శిశోర పనులు చేసిండో. ఏయ్ ఎటు పోతున్నావు అని ఊరోళ్ళు అడుగుతున్న బడిలకు పోతున్నాడు చూసిండ్రా. ఈ మోతవారి పంతులు ఆడపిల్లను షిడాయించే పనులు చేసిండట. అందుకే ఊరోళ్ళంతా ఉమ్మడికి వచ్చిండ్రు బడికి. పోలీసులు కూడా వచ్చిండ్రంటే ఇతగాడు ఎంత తిప్పల పెట్టిండో పిల్లను అర్థమైతున్నది. చదువు చెప్పి మా పిల్లలను దారిలో పెట్టు పంతులయ్యా అంటే ఆడపిల్లలని ఏడిపిస్తున్నాడట. పోలీసులు ఎంత ఆపినా ఆకుండా ఈ పంతులు మెంతులు రాలేటట్టు చేద్దామని చూసిండ్రట ఊరోళ్ళు. కానీ పోలీసులు అడ్డం వచ్చి జీపులు ఎక్కించుకొని స్టేషన్ కు తీసుకొని పోతున్నారు. అయినా కూడా జీపుకు అడ్డం తిరిగిండ్రు ఊరోళ్ళు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల అనే ఊర్లే బుద్ధిమంతులను తయారు చేసేందుకు పాఠాలు చెప్పే పంతులు చేసిన ఘనకార్యం ఇది. అసలు పంతులు అనేటోడు ఎట్లుండాలి, తనకున్న తెలివిని పిల్లలకి చెప్పాలి. నలుగురికి ఆదర్శంగా ఎట్లా బతకాలో చెప్పుడే కాదు, పంతులు కూడా అట్లనే ఉండాలి. కానీ ఈ షిడగతోడు ఉపాధ్యాయుల వృత్తిలా చీడ పురుగు తీరుగా తయారైండు. అందుకే గట్టిగా అరుచుకుందామని పిల్లల తల్లిదండ్రులు ఊరోళ్ళు వచ్చిండ్రు గాని పోలీసులు చేయబట్టి బతికిపోయిండు. లేకుంటే అక్షింతలు బానే వాడేటి సారు వారికి. షిషి చదువు చెప్పే పిల్లలు కన్న బిడ్డలతో సమానం అనే ఇంగితం లేకుంటే ఎట్లా అని తిడుతున్నారట ఆడికొచ్చినోళ్ళు. మరి గిసొంటి పంతులు పుట్టుకొస్తే ఆడపిల్లల చదువులు ఎట్లా సాగుతాయో ఏమో పొర్రి.